హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాండమిక్ సిచ్యువేషన్లో మీరైతే కంపల్సరీగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మాస్క్ అయితే పెట్టుకోండి. సో మీరందరూ హ్యాపీగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను పై నెట్వర్క్ వాళ్ళ కొత్త అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, పై నెట్వర్క్ కొత్తగా పై డెవలపర్ పోర్టల్ లాంచ్ చేసింది. అసలు ఈ డెవలపర్ పోర్టల్ ఏంటి, దీనివల్ల మనకు యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ డెవలపర్ పోర్టల్ ద్వారా ఎవరైనా డెవలపర్స్ ఉంటే వాళ్ళు ఇందులో రిజిస్టర్ అయ్యి పై నెట్వర్క్కి సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్ని అలాగే ఇంకా వెబ్ యాప్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి వీళ్ళైతే పై కోర్ టీం వాళ్ళు అవకాశం ఇస్తున్నారు డెవలపర్స్కి. సో ఇందులో యాప్స్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఏపీఐస్ని ఇస్తారు, కానీ మన ఓన్ డొమైన్ ఉండాలి. సో ఈ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఓన్ డొమైన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓన్ డొమైన్ అంటే మన వెబ్ పేజ్ ఉండాల్సి ఉంటుంది, లైక్ మనకు ఒక వెబ్సైట్ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సో పై బ్రౌజర్ ద్వారా డెవలపర్ క్రియేట్ చేసిన యాప్ని డైరెక్ట్గా తన డొమైన్కి కనెక్ట్ అవుతుంది. సో డెవలపర్స్ పై మెయిన్నెట్కి ఉపయోగపడేలా యాప్స్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అవి పై యూజర్కి హెల్ప్ఫుల్ అయ్యేలా ఉండాలి. ఎగ్జాంపుల్గా మనము మెయిన్ నెట్ వచ్చాక ఎవరైనా తన దగ్గర ఉన్న పై కాయిన్ యూజ్ చేసి డెవలపర్ క్రియేట్ చేసిన ఒక స్టోర్లో ఏమైనా పర్చేస్ చేయాలంటే చేయవచ్చు అన్నమాట. లైక్ ఏదైనా కానీ తనకు ఇష్టమైన వస్తువు, ఏదైనా గ్యాడ్జెట్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ పై కాయిన్ యూజ్ చేసి తను పర్చేస్ చేసే అవకాశం కల్పించాలి ఆ యాప్లో. సో అలాగా యాప్ని డెవలప్ చేయాలన్నమాట. సో పై కోర్ టీం కూడా మెయిన్గా ఎవరైతే పై యూజర్స్కి హెల్ప్ఫుల్ అయ్యే యాప్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి పై డెవలపర్స్ని అయితే ఎంకరేజ్ చేయడం కోసం అని అయితే వాళ్ళు ఇలాంటి యాప్స్ని అయితే డెవలప్ చేయమని చెప్తున్నారు. వాటికి సంబంధించిన ఏపీఐస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు అన్నమాట. బట్ మనకు అయితే కంపల్సరీగా మన ఓన్ డొమైన్ ఉండాల్సి ఉంటుంది. కోర్ టీమ్ ఇలా డెవలప్ చేసిన యాప్స్ని వెరిఫై చేసి టెస్ట్ నెట్కి కనెక్ట్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఎవరైతే యాప్స్ని డెవలప్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇది రిజిస్టర్ అయిన వాళ్ళు పై కోర్ టీమ్కి పంపించాల్సి ఉంటుంది. సో వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ టెస్ట్ నెట్కి కనెక్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెస్ట్ నెట్టే ఉంది కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళు టెస్ట్ నెట్ కనెక్ట్ చేస్తారు. టెస్ట్ నెట్లో అవి సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత మెయిన్ నెట్కి కనెక్ట్ చేస్తారు. మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మెయిన్ నెట్లో యాక్సెస్ చేసుకునేటట్టుగా మెయిన్ నెట్లో కనెక్ట్ చేస్తారన్నమాట. ఈ ప్రతి యాప్ అనేది ప్రతిదీ పై బ్రౌజర్ ద్వారానే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అంటే పై బ్రౌజర్లో మాత్రమే మనకి షో చేస్తాయి. ఎలాగైతే ఇంతకుముందు మనకు వ్యాలెట్ అయితే ఎలాగ మనకు పై బ్రౌజర్లో చూపిస్తుందో సో అలాగే మనం క్రియేట్ చేసిన, అంటే డెవలపర్ క్రియేట్ చేసిన, ఒకవేళ నేను డెవలపర్ అనుకోండి, నేను క్రియేట్ చేసిన యాప్ ఆ పై బ్రౌజర్లో మాత్రమే షో చేస్తుంది. ఓకేనా? సో కోర్ టీమ్ అందరికీ యూస్ఫుల్ అయ్యే యాప్స్ని మాత్రమే లిస్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళు తాము డెవలప్ చేసిన యాప్స్ని వాళ్ళ డొమైన్లో రన్ చేయడానికి పై యాప్స్ లాగా వాళ్ళు మనకు ఇస్తున్నారు అన్నమాట అవకాశం. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇచ్చిన యాప్స్ కనుక వాళ్ళు పై బ్రౌజర్లో మనకు షో చేయకపోయినా, ఒకవేళ వాళ్ళు ఇది అఫీషియల్గా కాకపోయినా, వాళ్ళు ఇవ్వకపోయినా కానీ, వెరిఫై చేయకపోయినా కానీ మన యాప్స్ మనము పై యాప్స్ కింద మనము రన్ చేయవచ్చు మన ఓన్ వెబ్ పేజ్లో. అంటే మన పేజ్ ఏదైతే ఉంటుందో అందులో ఇది పై యాప్ అనేసి మనము రన్ చేయవచ్చు. దానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారన్నమాట. సో అలాగైతే వాళ్ళు ఎవరైతే యాప్స్ని డెవలప్ చేస్తారో సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళైతే ఈ విధంగా రీసోర్స్ అయితే ఇస్తున్నారన్నమాట. పై కోర్ టీమ్ యాప్స్ని డెవలప్ చేసిన వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఇస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరైతే యాప్స్ని డెవలప్ చేస్తారో సో వాళ్ళకైతే ప్రజెంట్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. అంటే క్రెడెన్షియల్స్ ఇస్తారంటే ఈ యాప్ని ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళ పేరు అయితే అక్కడ వాళ్ళు ఇస్తారన్నమాట. యాప్ డెవలప్డ్ బై అనేసి మన పేరు అక్కడ మెన్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకి ఎక్స్ట్రా రివార్డ్స్ ఏమైనా ఇస్తారా ఏంటన్నది అయితే వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ప్రజెంట్ అయితే క్రెడెన్షియల్స్ వరకు మాత్రమే వాళ్ళు చెప్పారు. అలాగే ఇందులో డెవలపర్ కింద పార్టిసిపేట్ చేయాలంటే తప్పనిసరిగా మనకు ఓన్ డొమైన్ ఉండాలి. అది కూడా మన ఓన్ డొమైన్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. సో అది కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇది నా సొంత డొమైన్ అని చెప్పేసి ఎవరిదో డొమైన్ తీసుకొచ్చేసి మనము యాప్ని డెవలప్ చేసి పై బ్రౌజర్ తోటి ఇంటిగ్రేట్ చేయడానికి లేదు. మన ఓన్ డొమైన్ అని చెప్పేసి మనం ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. సో మన ఓన్ డొమైన్లోనే, మన ఓన్ వెబ్ పేజ్లోనే మనం యాప్ని క్రియేట్ చేసి ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు పై బ్రౌజర్లో ఏదైనా ఒక యాప్ని మనం తయారు చేసిన తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేసినప్పుడు అది డైరెక్ట్గా మన డొమైన్కే వస్తుందన్నమాట, మన వెబ్ పేజ్లోకే వస్తుందన్నమాట. సో అంటే మనం ఒక స్టోర్ క్రియేట్ చేసాము, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యొక్క స్టోర్ క్రియేట్ చేసాము. సో ఆ స్టోర్ క్రియేట్ చేసిన యాప్ ఏదైతే ఉంటుందో యాప్ అనేది పై బ్రౌజర్లో షో చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ పై బ్రౌజర్లో యాప్ ఓపెన్ చేస్తారో డైరెక్ట్గా అది మనం క్రియేట్ చేసిన స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుందన్నమాట. సో ఆ రీడైరెక్ట్ అయిన స్టోర్ ఏదైతే ఉంటుందో
అది మన సొంతదై ఉండాలి, మన ఓన్ డొమైన్ అయి ఉండాలి, మన ఓన్ వెబ్సైట్ అయి ఉండాలి. అది మనం ఓన్ చేస్తున్నామని చెప్పేసి మన ఓనర్షిప్ని మనము వాళ్ళకి వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా యాప్ డెవలపర్స్ ఉంటే వెంటనే ఇందులో రిజిస్టర్ అయ్యి మీ యాప్ని సబ్మిట్ చేయండి. సో మీ యాప్ని సబ్మిట్ చేయడానికి మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అవ్వడానికి మీరు ఫస్ట్ పై బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో డెవలపర్ పోర్టల్ అనే యాప్ ఉంటుంది. సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్కి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి వెరిఫై చేసి మీ యాప్ని సబ్మిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.